రాజమండ్రిలో జరిగిన సంఘటన చాలా బాధాకరం. ఎందుకంటే నిన్న డ్రై డే, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఈ వైన్ షాపులన్నీ కూడా మూసేయటం, వీళ్ళు కూడా కొంచెం ఖాళీగా ఉండటం, అదే రోజు ఎక్కడికన్నా వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేయాలనే ఒక ఆలోచనతో ఇటువైపు ఎక్కడ కూడా షాపులన్నీ బంద్ చేసి ఉన్నాయి. ఎక్కడ కూడా లిక్కర్ దొరకడం లేదు. ఇక్కడ రాజమండ్రిలో చాలా నిషేధాజ్ఞలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ దొరకట్లేదని ఈ లిక్కర్ ఊరు నుంచో ఎక్కడి నుంచో తీసుకుని అటువైపుకి వెళ్ళి అక్కడి నుంచి పడవ ద్వారా ప్రయాణం చేసి బ్రిడ్జి లంకకు వెళ్ళారు. ఆ బ్రిడ్జి లంక దగ్గర ఏదో ఒక సంఘటనలో అక్కడ కోడి పందాలు కూడా జరుగుతున్నట్టుగా తెలిసింది. ఆ కోడి పందాల దగ్గర కూడా వీళ్ళు కొంచెం ఎంజాయ్ చేసి రాత్రి వరకు అక్కడే ఉండి రాత్రి వచ్చి తిరుగుముఖంలో వీళ్ళు పడవ బ్యాలెన్స్ తప్పి పడిపోవటమో లేకపోతే దాంట్లో వాటర్ వెళ్ళి మునిగిపోవటమో జరిగింది. 2 యువకులు ప్రాణాలు కోల్పోయారు. మేము చెప్తా ఉన్నాం, మీరు ఇటువంటి వాటికి మీరు ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేయకండి. రాజమండ్రిలో ఆంక్షలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎక్కడన్నా కోడి పందాలు కానీ, విచ్చలవిడిగా లిక్కర్ కానీ, విచ్చలవిడిగా గంజాయి కానీ, ఇలాంటివన్నీ కూడా ఆదిరెడ్డి వాసు గారు ఎప్పుడు అరికట్టేశారు. దానికోసం ఇక్కడెక్కడ దొరకడం లేదని చెప్పేసి నాటు పడవ మీద వీరు అక్కడికి వెళ్తాం చాలా తప్పుడు పని అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు ఆలోచన చేసుకోండి, ఇక్కడ ఏపీ టూరిజం ఉంది, అక్కడ బ్రహ్మాండమైన బోటింగ్స్ అన్ని పెట్టారు వాసు గారి ఆధ్వర్యంలో. అక్కడ లైఫ్ జాకెట్స్ ఉంటాయి, మీరు లైఫ్ జాకెట్లు వేసుకుని మీ ఫ్యామిలీతో మీరు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అంతేగాని మీరు ఇవన్నీ కూడా కాదని మీరు నాటు పడవల్లో వెళ్ళటం, మీరు మందు సేవించడం, అక్కడ అన్ని చేయటం వల్ల మీ ఫ్యామిలీలన్నీ కూడా చల్లా చెదరైపోతాయి, మీ పిల్లలందరూ కూడా దూరం అయిపోతారు. దానికోసం ఇలాంటి కార్యక్రమాలు మీరు చేయొద్దు. అదే విధంగా వాసు గారు అక్కడ అసెంబ్లీలో సెషన్స్ జరుగుతున్నా సరే మమ్మల్ని ఫాలోఅప్ చేస్తా ఉన్నారు. అక్కడ వెళ్ళి ఏం జరుగుతుందో ఏంటో చూడండి, పోలీసు వారిని అడగండి, అక్కడ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పండి. ఇటువంటి మళ్ళీ మరొకసారి జరగకుండా ఉండాలని చెప్పి వాసు గారు కూడా మమ్మల్ని ఫాలోఅప్ చేయడం. ఏమండి, బోట్లో 12 మంది బయలుదేరినట్టుగా తెలుస్తుందండి. 9 మంది బయటకు వచ్చేసారు. 2 చనిపోవడం జరిగిందని చెప్పారండి. ఒక ఆయనేమో సింహాచల్ నగర్ నుంచి, ఒక ఆయనేమో భవానీపురం. ఇది అంతా కూడా ఆర్గనైజర్ చేసిందంట. ఒక 3 ఉన్నారంట. వాళ్ళ 3 కూడా మల్లపేట వాస్తవ్యులంట. వారి మీద డిపార్ట్మెంట్ వారు యాక్షన్ తీసుకోవడం కూడా జరిగిందండి. కేసులు కూడా కట్టారంట. ఇటువంటి మరొకసారి జరగకుండా యువకులందరూ కూడా జాగ్రత్త పడాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం.